నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చైనా ఇంజనీర్ల మరో అద్భుతం, అరుదైన ఎక్స్ప్రెస్ వే టన్నల్ నిర్మాణం. మధ్యప్రదేశ్ ఇండోర్లో ఘోర విషాదం, కలుషిత నీరు త్రాగి 11 మంది మృతి. మారుతున్న వాతావరణ లెక్కలు, శీతాకాలంలోనే సెగలు సృష్టించబోతున్న సూర్యుడు. అభిషేక సేవల్లోనూ సామాన్యులకు శ్రీవారి దర్శనం, టీటీడీ కీలక నిర్ణయం. టోకెన్ లేని భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు, తిరుమలకు భారీగా తరలి వస్తున్న భక్తులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భక్తులకు మెరుగైన సేవలు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడి. తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతంగా దర్శన అనుభూతి కల్పించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి అభిషేక సేవ నిర్వహిస్తున్న సమయంలోనూ సర్వదర్శన భక్తులను దర్శనానికి అనుమతిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఎక్కువ మంది భక్తులకు శ్రీవారి సేవలు, దర్శనం అందుబాటులోకి తీసుకురావటమే ఈ నిర్ణయ లక్ష్యంగా పేర్కొంది. వైకుంఠ ద్వార దర్శనాన్ని మరింత మంది భక్తులకు కల్పించేందుకు టీటీడీ ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం రోజున అదనంగా 5,000 మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించింది. వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతున్న నేపథ్యంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో భక్తులు శిలాతోరణం వరకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ప్రస్తుతం సుమారు 28,000 మంది సర్వదర్శన భక్తులు శ్రీవారి దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు. సర్వదర్శన భక్తులకు సగటున 20 గంటల దర్శన నిరీక్షణ సమయం పడుతోంది. టీటీడీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం నిన్న శ్రీవారిని 65,225 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,106 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇదే సమయంలో హుండీ ఆదాయం 3.63 కోట్ల రూపాయలుగా వెల్లడించింది టీటీడీ. అయితే 3 రోజుల్లో వైకుంఠ ద్వారం ద్వారా 2,02,000 పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక అధిక సంఖ్యలో భక్తులకు దర్శనం కల్పించేందుకు టీటీడీ ఇవాళ నుంచి టోకెన్ లేకుండానే సర్వదర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం భక్తులను ఔటర్ రింగ్ రోడ్లో ఏర్పాటు చేసిన క్యూ లైన్ ద్వారా దర్శనానికి అనుమతిస్తున్నారు. ప్రతి శుక్రవారం అభిషేకం ఉంటుంది. దానివల్ల దర్శనం అనేది 10ంటికి అట్లా స్టార్ట్ చేస్తారు. కానీ వచ్చే శుక్రవారం నుండి అభిషేకం టైంలో కూడా దర్శనం చేయడం చాలా బాగుంటుంది. అది మనకి చూడడానికి చాలా అదృష్టం. స్వామివారిని ఒక 2 సెకండ్లు చూడడమే చాలా అదృష్టం. అలాంటిది అభిషేకం టైంలో చూడమంటే ఇంకా ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కానీ అది దొరకదు. భక్తాదులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు కోరుతూ ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చాలా సంవత్సరాల తర్వాత అభిషేకం సమయంలో మనలాంటి సామాన్య భక్తులకి ప్రవేశం నిషేధించిండ్రి. కానీ మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రారంభిస్తున్నది అన్ని సామాన్య జనులకు చాలా సంతోషమైన విషయం అని చెప్తున్నాను. ఇవాళ మార్నింగ్ నేను మధ్యాహ్నం 1 గంటకు లైన్లో వచ్చాను. ఇప్పటికి వచ్చేసింది సార్. ఇంత క్రౌడ్ ఉన్నా కూడా తొందరలోనే దర్శనం అయిపోయింది. ఇక టీటీడీ వారి అధికారంతో ఉన్న ఇక్కడ అధికారులు చాలా మంచిగా చేస్తున్నారు సార్. అందులో శుక్రవారం సరియాల గతంలో అభిషేకం దర్శనం సామాన్య భక్తులకు వాళ్ళకు దొరకకపోయింది సార్. ఇప్పుడు మాత్రం వాళ్ళకు సామాన్య భక్తులకు కూడా ఇవాళ ప్రతి శుక్రవారం రోజు కూడా వాళ్ళకు అభిషేకం దర్శనం కూడా వాళ్ళకు ఇవాళ దొరుకుతుందంటే చాలా అదృష్టవంతులు సార్. సామాన్య భక్తులకు జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు పూర్తి స్థాయిలో సర్వదర్శనం నిర్వహించేందుకు టీటీడీ పూర్తి స్థాయిలో విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. భక్తులు సంయమనంతో శ్రీవారిని దర్శించుకోవాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులకు జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు పూర్తి స్థాయిలో సర్వదర్శనంకి అనుమతిస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలియజేశారు. తిరుమలలోని క్యూ లైన్లు, వైకుంఠ క్యూ కాంప్లెక్స్లను శుక్రవారం ఉదయం అదనపు ఈవో అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ
వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసి భక్తులకు 4వ రోజైన శుక్రవారం నుండి 8వ తేదీ వరకు పూర్తిగా సర్వదర్శనం కేటాయించినట్లు తెలిపారు. జనవరి 1వ తేదీ సాయంత్రం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారని, జనవరి 1వ తేదీ రాత్రి నుండి సర్వదర్శనం భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించినట్లు చెప్పారు. శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్థిక సేవలు, ప్రత్యేక దర్శనాలు తెలియజేశారు. టీటీడీలోని అన్ని విభాగాలు పూర్తి స్థాయిలో భక్తులకు సేవలు అందిస్తున్నారు. క్యూ లైన్లో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా అందిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఎప్పటికప్పుడు దర్శన సమయం, భక్తులు క్యూ లైన్లలోకి నిర్దేశించిన ప్రైవేట్ మార్గాలను పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా తెలియజేస్తున్నట్లు చెప్పారు. అప్పటి వరకు భక్తులు యాత్రికుల వసతి సముదాయాల్లో విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. భక్తులు, అధికారులు సూచనలను గమనిస్తూ స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాన్ని సంయమనం పాటిస్తూ తీసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. శ్రీవారి టెంపుల్లో వైకుంఠ ఏకాదశి సంబంధించి 4వ రోజు 2వ తారీఖు పూర్తిగా సర్వదర్శనంకి కేటాయించడం జరిగింది. ఈ రోజు నుంచి 8వ తారీఖు దాకా భక్తులు రాత్రి నుంచే చాలా పెద్ద స్థాయిలో వస్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆక్టోబస్ దాకా ఉన్నారు. ఇప్పుడే చూసి రావటం జరిగింది. అన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్ని సేవలు కూడా, అన్ని విభాగాలు కూడా పూర్తి స్థాయిలో భక్తుల సేవలో మునిగి ఉన్నాయి. భక్తులు కూడా సమయంను పాటించాలి. పూర్తి స్థాయిలో అధికారులు చెప్పింది క్యూ లైన్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు సజెస్ట్ చేసిన విధంగా వాళ్ళు మళ్ళీ ఎప్పుడైతే ఒకవేళ గేట్స్ క్లోజ్ చేస్తే వాళ్ళు కోఆపరేట్ చేయండి. వాళ్ళు ఎప్పుడు చెప్పిన టయానికి మళ్ళీ మీరు అందరు కూడా పిఎస్సీలకు వెళ్ళి అక్కడ ఉంటే పిఎస్సీలో మళ్ళీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అప్పుడు వస్తే బాగుంటుంది. మీ అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే మనకి రోజుకి ఎంతమంది దర్శనం చేపిస్తాము, పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత, కంకెర్యాలు అయిపోయిన తర్వాత మనకి పూర్తి స్థాయిలో క్లారిటీ ఉంటుంది. కాబట్టి అందుకు అనుగుణంగా భక్తులు కూడా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాము. అలానే క్యూ లైన్లో ఉండే వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో సర్వదర్శనం నడుస్తున్నా కానీ గంటకి ఒక పరిమితమైన నంబరమే చేయగలం. కాబట్టి అందరూ కూడా రెస్ట్ తీసుకోండి. మీకు అన్నీ కూడా అన్నప్రసాదాలు పూర్తి స్థాయిలో అన్ని కౌంటర్స్లో కూడా ఇప్పుడే చూసి రావడం జరిగింది. అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. వాళ్ళు సేవలు చేస్తారు. మీరు అందరూ కూడా మీకు వంతు వచ్చినప్పుడు మీరు దర్శనం చేసుకుంటే బాగుంటుంది. అడ్మినిస్ట్రేషన్కి పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేస్తే అందరికి కూడా స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం, ఉత్తర ద్వారంగా వెళ్ళే అవకాశం కూడా దొరుకుతుంది. మీరందరూ కూడా అలానే మన ఆఫీసర్ చెప్పిన వాటిని కంప్లీట్గా అడ్వైజరీని ఫాలో కాండి. వాళ్ళు ఒకవేళ లైన్ కట్ చేస్తే ఎక్కువైపోయి మీరు సపోర్ట్ చేయాలి. మళ్ళీ వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు మళ్ళీ క్యూ లైన్కి రావాల్సి ఉంటుంది. ఈ సందర్భం మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఓం నమో వెంకటేశాయ. 2025లో తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా 1383 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ప్రపంచంలోనే పాపులారిటీ సాధించిన తిరుమల శ్రీవారి ఆలయానికి రోజురోజుకు ఆదాయం పెరుగుతోంది. క్రమంగా భక్తుల సంఖ్య పెరిగిన కొద్దీ అటు ఆదాయం కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే 2025 సంవత్సరం పూర్తయ్యేసరికి తిరుమల శ్రీవారికి భారీ స్థాయిలో ఆదాయం వచ్చినట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి. 2024తో పోలిస్తే 18 కోట్ల రూపాయలు అదనంగా సమకూరింది. అలాగే 2025లో 2.61 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 2024లో ఈ సంఖ్య 2.55 కోట్లు. ఇక 2024లో 12.15 కోట్ల లడ్డూ విక్రయాలు కాగా 2025లో 13.52 కోట్ల లడ్డూలు అమ్ముడయ్యాయి. దాదాపు 1.37 కోట్ల లడ్డూలను అదనంగా విక్రయించారు. డిసెంబర్ 27వ తేదీన రికార్డ్ స్థాయిలో 5.13 లక్షల లడ్డూలను భక్తులకు అందించారు. గత 10 ఏళ్లలో ఇదే అత్యధికం. నాణ్యమైన నెయ్యి, ముడి సరుకుల కొనుగోలుతో ఇటీవల కాలంలో లడ్డూల నాణ్యత, రుచిపై భక్తుల నుంచి విశేష స్పందన వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు 1 అవర్ బ్యాక్ దర్శనం అయింది. లడ్డూలు తిని ఇప్పుడు వస్తాము. లడ్డూ నాణ్యత ఎలా ఉందన్న? ఇప్పుడు బాగుందన్న, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఇంకా తిన్నామా, చాలా బాగుంది. ఇప్పటికి 2024లో వచ్చినాం మేము. అప్పుడు తిన్నాం లడ్డు, అంత టేస్ట్ అనిపించలేదు. ఈసారి చాలా టేస్ట్ ఉంది లడ్డు. బాగుందన్న. ఫుడ్ స్పెషాలిటీ ఎక్స్పెషల్లే. ప్రతి ఇది మజ్జిగ అన్నం సారు, అన్నము సారు, దానికి ఇది పావడ
చాలా బాగా ఇచ్చినారన్న. పోయిన తూరికి ఈ తూరికి కంపేర్ చేస్తే ఇప్పుడు భారీ చాలా బాగుంది. ఓం నమో వెంకటేశాయ. హైదరాబాద్కి వచ్చినాం సార్ మేము. దర్శనం బాగా జరిగింది. లక్కీ ట్రిప్ ద్వారా సెలెక్షన్ అయినాము. ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చినాక సకల సవలతులు అన్నీ మంచి జరుగుతున్నాయి. దర్శనం బాగా జరిగింది. మాకు 3 hours పట్టింది. లడ్డూ నాణ్యత, లడ్డూలు కావాల్సిన లడ్డూలు ఇస్తారు. నాణ్యత మంచిగా ఉన్నది. అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. అన్నదానము మంచిగా ఉన్నది. మెయింటెనెన్స్ బాగా చేస్తారు. ఈసారి వైకుంఠ ఏకాదశికి మెయింటెనెన్స్ అన్నీ బాగున్నాయి. మా పేరు వెంకట్రావు. మేము గుంటూరు నుంచి వస్తున్నాము. దర్శనం మటుకు ఏర్పాట్లు బాగా చేశారు. 25 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. మాకు శ్రీవాణి టికెట్ తీసుకొని వచ్చాము. ఎక్కడ కూడా తోపులాట కానీ ఏమీ లేకుండా క్యూ లైన్లో కంపార్ట్మెంట్ల వారీగా వదిలేసి చాలా ఫ్రీగా దర్శనం అయింది. ప్రశాంతంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. చాలా బాగున్నాయండి. చాలా బాగున్నాయి. చాలా సంతోషం, చాలా ఆనందంగా అనిపించింది. జీవితం ధన్యమైపోయిందండి. అలంకరణ, దేవుణ్ణి చూసుకునే వరకు సంతోషం అనిపించింది. చాలా ఆనందంగా అనిపించింది. చాలా టేస్టీగా ఉంది. నాణ్యత బాగుంది. ముందటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది. మాకు ప్రసాదం బయటనే దొరికింది. ఈవినింగ్ తిన్నాము. మళ్ళీ అక్కడ వెంగమాంబలో వెళ్ళి అక్కడ భోంచేసామండి. చాలా బాగుంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సుప్రీంకోర్టు జడ్జ్ ఏఎస్ చంద్రకర్, తెలంగాణ హైకోర్టు జడ్జ్ ప్రవీణ్ కుమార్, సినీ యాక్టర్ సుమన్ స్వామివారిని వేర్వేరుగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. డిసెంబర్ 26కి 47 పూర్తి చేసి 8వ సంవత్సరాలకు వచ్చినాను. దేవుడి దయ వల్ల మీ అందరికీ తెలుసు, అన్నమయ్య వెంకటేశ్వర స్వామి పాత్ర చేశాను. మంచి పేరు వచ్చింది. సినిమా హిట్ అయింది. శంకర్ దయాళ్ శర్మ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో కూర్చొని సినిమా చూశాను. ఆ భగవంతుడు నాకు ఇచ్చారు. చాలా సంతోషం. నాకు అది చాలు. ఆ జన్మని చాలు. ఇంకా ఫర్దర్ చేసిన సినిమాలన్నీ ఏంటంటే ఏదో టైం పాస్ తప్ప వేరే ఏం కాదు. ఎందుకంటే అంతకు మించిపోయిన క్యారెక్టర్ ఏంటి అంటారు సార్, మీకు మనసులో ఇంకా ఏం క్యారెక్టర్, ఇంకా ఏ క్యారెక్టర్ లేదు. ఆ క్యారెక్టర్ అయిపోయింది. ఇవన్నీ మామూలుగా టైం పాసే. సో దానికి అలాగే రాములు వారు, అలాగే సత్యనారాయణ స్వామి దేవుడి పాత్రలు నాకు ఇచ్చారు. యాక్షన్, కామెడీ, ట్రాజెడీ అన్నీ చేశాను. చాలా సంతోషం. 11 భాషల్లో చేశాను. ఇంకా షూటింగ్ జరుగుతున్నాయి. సో మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్కి, నా అభిమానులు వాళ్ళందరికీ నేను చేతులైతే నమస్కారం పెట్టి వాళ్ళ కుటుంబాలు హ్యాపీగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ మనకు కలిసి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారని, తిరుపతిలో మల్టీపర్పస్ స్పోర్ట్స్ అకాడమీ నిర్మించడమే ఇందుకు ఉదాహరణ అని, ఏపీలోని క్రీడాకారులు అంతర్జాతీయ క్రీడల్లో రాణించేలా క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుందని సాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఇక్కడే పిల్లలు ఉండి చదువుకుంటూ, అకాడమీలో ఉండి, డైట్ తీసుకుంటూ, ట్రైన్ అవుతూ ప్లేయర్స్గా తయారవడానికి అకాడమీని కూడా తీసుకొని వస్తున్నాం. దానికి సంబంధించి దాదాపు మనం మొత్తం కలిపి 14 + 6 రూమ్లు అంటే 20 రూమ్స్ ప్లస్ హాలు అంటే హాస్టల్ లాగా ఉంటుంది. మళ్ళీ ఇండివిజువల్ రూమ్స్ ఉంటాయి ప్లేయర్స్కి. ఈ సెకండ్ ఫ్లోర్లో తీసుకొని వస్తున్నాం. దీన్ని ఈరోజు గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా మా ఎండి గారు, మా సెక్రటరీ గారు పూర్తిగా సహకరించారు. మా స్పోర్ట్స్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు, ముఖ్యంగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మేము ఏ కార్యక్రమం తీసుకున్నా స్పోర్ట్స్ పరంగా అనేక కార్యక్రమాలకు సహకరిస్తున్నారు. ఇక్కడ గౌరవ శాసనసభ్యులు తిరుపతిలో కూడా స్పోర్ట్స్ను డెవలప్ చేయాలని ఆయన సహకారం ఉంది. ఇది పూర్తి స్థాయిలో ఈరోజు, ఎందుకంటే మనం ఎట్టి పరిస్థితుల్లో మే అకాడమీ పూర్తి చేసి జూన్కి, ఎందుకంటే కళాశాలలు, స్కూల్స్ ఓపెన్ అవుతాయి. ఆ టయానికి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొని రావాలని ప్రణాళిక వెళ్తున్నాం. ఈరోజు ఏదైతే పూజా కార్యక్రమం జరిగింది, దీన్ని పెద్ద స్థాయిలో ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా పెద్ద స్థాయిలో చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద రేషన్ షాపుల ద్వారా కిలో 20 రూపాయలతో గోధుమ పిండి పంపిణీ చేస్తున్నదని జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పేర్కొన్నారు. తిరుపతి గిరిపురంకు చెందిన ఎఫ్వి షాప్ నంబర్ 9 నందు సబ్సిడీ గోధుమ పిండిని జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గల 26 జిల్లాల్లో సబ్సిడీ కింద కిలో 20 రూపాయలతో గోధుమ పిండి పంపిణీ చేయడానికి నిర్ణయించిందని తెలిపారు. ఇందులో భాగంగా తిరుపతి పట్టణానికి 50 టన్నుల గోధుమ పిండి సరఫరా చేసిందని తెలిపారు. తిరుపతి పట్టణంలో గల 102 రేషన్ షాపుల పరిధిలో ఉన్న 62,000 రేషన్ కార్డుదారులకు ఈ గోధుమ పిండి పంపిణీ చేయటం జరుగుతుందన్నారు.
ప్రజా దర్బార్కు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని మన్నూరు సుగుణమ్మ అన్నారు. తిరుపతి అలిపిరి మార్గంలోని సుగుణమ్మ నివాసంలో ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. నగరపాలక సంస్థ పరిధిలోని అర్జీదారులు పెద్ద సంఖ్యలో హాజరై రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె అర్జీదారులను ఉద్దేశించి మాట్లాడుతూ అందిన వినతులను సకాలంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. వికలాంగులు, వృద్ధులు, వితంతులు వినతులను అందజేసి తమ న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వ అధికారులు, నాయకుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తాము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. 25వ సంవత్సరం చాలా పథకాలు మన కూటమి ప్రభుత్వం ప్రారంభించి ప్రజలందరికీ కూడా సుపరిపాలన అందించే దిశగా అడుగులు వేసి ఈరోజు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారంటే అది మన కూటమి ప్రభుత్వం 2025లో ఏ విజయాలనైతే సొంతం చేసుకుందో వాటన్నిటిని కూడా ప్రజలకు ఒకసారి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు, యువ విద్యాశాఖ మంత్రిగా అహర్నిశలు రాష్ట్రం కోసం కష్టపడుతూ ముగ్గురు సమన్వయంతో మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ వలె స్పీడ్ ఆఫ్ బిజినెస్తో పాటు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రెండు కూడా మిళితమై ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో ముందుకు అభివృద్ధి పదంలో వెళ్తుందంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. భవిష్యత్ తరాలకు బంగారు బాట వేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మ తెలిపారు. తిరుపతి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు అనునిత్యం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ శ్రమిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పేదరికతను నిర్మూలించేందుకు P4 విధానం ద్వారా ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ రాష్ట్ర ప్రజలు మన్ననలు అందుకోవటం జరిగిందని అన్నారు. ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే చేర్చి ప్రజలకు తోడుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన తొలి అడుగు, సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ ఆంధ్రప్రదేశ్గా ప్రజలందరికీ అందుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజులలో మరెన్నో సంక్షేమ పథకాలు ప్రజల ముంగిటికి తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు, నగర, జిల్లా, రాష్ట్ర స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. డొక్కా సీతమ్మ భోజనం ద్వారా, డొక్కా సీతమ్మ ట్రస్ట్ ద్వారా ఈ రోజున చార్టీస్ ద్వారా ఈ రోజున పిల్లలందరికీ కూడా చక్కని భోజనాన్ని కూడా మధ్యాహ్నం భోజనంలో పెట్టడం జరుగుతుంది. అదే కాకుండా ఈ రోజున ముస్తాబు చేయడం, మన పాఠశాలలన్నీ కూడా ఈ రోజున ముస్తాబు చేసి వాటిలో అంతా కూడా పరిశుభ్రత, అదేవిధంగా బాత్రూమ్స్ ఎలా క్లీన్గా ఉండాలి, మనం ఎలాగ క్లీన్గా ఉండాలి, చేతులు ఎలా పరిశుభ్రం చేసుకోవాలి, ఇవన్నిటిని కూడా వాళ్ళకి క్లాసుల్లో, స్కూళ్ళల్లో నేర్పించి ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పేదలు ఆ విధంగా మరి విద్యా సంస్థలో పెన్ను మార్పులు తీసుకొచ్చి ఈనాటి బాలలే రేపటి పౌరులు వాళ్ళ భవిష్యత్తు కోసం ఎన్నో బాటలు వేస్తున్నటువంటి ప్రభుత్వం మన. ఆర్టీసీ ఉద్యోగస్తుల అభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని మంగళం డిపో గౌరవ అధ్యక్షులు ఆర్కట్ కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. తిరుపతి కరకంబాడి రోడ్డు మార్గంలోని మంగళం బస్ డిపోలో ఆర్టీసీ ఉద్యోగస్తులకు నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ, స్వీట్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంగళం గౌరవ అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్కు ఉద్యోగస్తులు సాల్వాతో సత్కరించి జ్ఞాపికను అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్కాట్ కృష్ణప్రసాద్ ఉద్యోగస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించేందుకు ఆర్టీసీ ఎంప్లాయీస్ పిల్లల చదువుల విషయంలో కానీ, అలాగే ఆరోగ్య భద్రత విషయంలో ఏ సమస్యకైనా తాను ముందుండి పరిష్కారానికి కృషి చేస్తానని ఉద్యోగస్తులకు హామీ ఇచ్చారు.
ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించడం శ్రేయస్కరమని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ తెలిపారు. తిరుపతి కరకంబాడి మార్గంలోని ఆర్టీఓ కార్యాలయంలో 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా రహదారి భద్రతా ప్రచార బ్యానర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు జనవరి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరగనున్నాయని, ఈ మహోత్సవంలో శిక్షణతో భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన అనే సరికొత్త నినాదంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. మోటార్ వాహన నియమ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కేసు నమోదు చేస్తామని వాహనదారులను హెచ్చరించారు. స్థానిక వార్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయడంలో సిటీ కేబుల్ ముందుంటుందని టీడీపీ పట్టణ అధ్యక్షులు మహబూబ్ బాషా తెలిపారు. రేణిగుంటలో సిటీ కేబుల్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రేణిగుంట టీడీపీ మండల అధ్యక్షులు మునిచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజశేఖర్ రెడ్డి, నాదముని రెడ్డి, కన్నారెడ్డి, కొరియర్ రవి, మల్లం భాస్కర్ రెడ్డి, మోహన్ రావు, కిరణ్తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు లోకల్ సిటీ కేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ రేణిగుంట తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరగడం చాలా గర్వకారణంగా ఉంది. ఈ లోకల్ సిటీ కేబుల్ యాజమాన్యానికి, అదేవిధంగా దాంట్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది గారికి, మా తెలుగుదేశం పార్టీ మండల తరఫున, అదేవిధంగా రేణిగుంట మండల ప్రజలందరూ కూడా వీళ్ళు చేస్తున్నటువంటి సేవలు మరింత ముందుకెళ్లాలని, గిరిజన అభివృద్ధి చెందాలని, ఈ నూతన సంవత్సరంలో వాళ్ళకంతా మంచి జరగాలని. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,38,880 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 12,510 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,41,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 246 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చైనా ఇంజనీర్ల మరో అద్భుతం, అరుదైన ఎక్స్ప్రెస్ వే టన్నల్ నిర్మాణం. మధ్యప్రదేశ్ ఇండోర్లో ఘోర విషాదం, కలుషిత నీరు త్రాగి 11 మంది మృతి. మారుతున్న వాతావరణ లెక్కలు, శీతాకాలంలోనే సెగలు సృష్టించబోతున్న సూర్యుడు. అభిషేక సేవల్లోనూ సామాన్యులకు శ్రీవారి దర్శనం, టీటీడీ కీలక నిర్ణయం. టోకెన్ లేని భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు, తిరుమలకు భారీగా తరలి వస్తున్న భక్తులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భక్తులకు మెరుగైన సేవలు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.